బ్రహ్మచారి అయిన వినాయకునికి భార్యలా? వినాయకుని పుట్టుక గురించి అందరికీ తెలిసిన కథ సంగతి అలా ఉంచితే, మనకి తెలియని కథలెన్నో ఉన్నాయి. అసలు ప్రాచీన పురాణ వర్ణనలో గజముఖుడు లేనేలేడు. గజముఖం ప్రస్తావన గణపతి అష్టోత్తర నామాల్లోనూ కనిపించదు. గజముఖుడైన వినాయకుని ఆవిర్భావం శివపురాణాలలో ఉంది. పార్వతీమాత పిండి బొమ్మకు ప్రాణం పోయడం, శివుడు శిరస్సు ఖండించడం, ఏనుగు తల అతికించడం, ప్రమథగణాలకు ఆధిపత్యము అనే ఈ కథ భారతదేశం అంతటా బహుళ ప్రచారం పొందింది. తెలుగు కవి నన్నెచోడుడు కుమార సంభవం కావ్యంలో పార్వతీ పరమేశ్వరుల లీలా వినోదంగా గజరూపంలో క్రీడించగా గజముఖుడు జన్మించాడు అని చెప్పాడు. విఘ్నేశ్వరుడు ఆకాశం నుండి ఆవిర్భవించాడనేది వరాహపురాణ కథనం. దేవకామినులను కూడా తన అందంతో భ్రమింపచేయడం వల్ల శివుడు గణేశునికి ఏనుగు తలను, కుండలాంటి బొజ్జను కల్పించాడు అనేది మరొక కథ. కార్తవీర్యార్జునుని సంహరించిన అనంతరం పరశురామదేవుడు పార్వతీపతి దర్శనార్థం కైలాసం వచ్చాడు. పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్న సమయంలో ఆది దంపతులను దర్శించడం వీలుపడదని గణాధిపతి నిరోధించాడు. వారిరువురి మధ్య జరిగిన యుద్ధంలో వినాయకుని దంతం భగ్నమైంది. నాటి నుండి ఏకదంతుడు అనే నామం స్థిరపడింది అని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. మూషికాసుర సంహార సమయంలో తన దంతాన్నే ఆయుధంగా ఉపయోగించడంతో ఏకదంతునిగా మిగిలాడని దేవీ భాగవతంలో ఉంది. ఏకదంతం ద్వంద్వాతీత స్థితిని తెలుపుతుందని వేదాంతుల భావన. ద్వాపరయుగం నాటికి విఘ్నేశ్వరుని ఆరాధన స్థిరపడింది. శ్రీకృష్ణుని దివ్య చరిత్ర శమంతకమైన ఉపాఖ్యానం ఉంది. అవతార పురుషులు కూడా విఘ్ననాయకుడిని అర్థించవలసిందేను. గణపతి వ్యాస భగవానికి రాయస కాడయ్యాడు. చేతిలో పక్షీక రాత పరికరం అయ్యింది. విదేశాలలో అటువంటి శిల్పాలు ఉన్నాయి. దీనిని బట్టి విఘ్ననాయకుడు విద్యాదాతగా ప్రసిద్ధుడయ్యాడు. వినాయకుడు బ్రహ్మచారి అయినప్పటికీ సిద్ధి బుద్ధి అనే భార్యల్ని కలిగి ఉన్నాడని చెప్తారు. అంటే లోక కళ్యాణ కారకులైన ఆ దివ్యశక్తులు వినాయకుని ఆధీనంలోనే ఉంటాయని చెప్పడం ఆంతర్యం అన్నమాట. ఇదండి వినాయకుడికి, బ్రహ్మచారి అయిన వినాయకుడికి భార్యలా అన్న అంశం మీద వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.